ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదంలోకి ఏ ముహూర్తాన లాగారో కానీ అప్పటి నుంచి టీటీడీ చుట్టూ వరుస సమస్యలే. తిరుమల తిరుపతి దేవస్థానాల చుట్టూ పలు వివాదాలే. కల్తీ నెయ్యి కలిపేసి ప్రసాదాన్ని అందరికీ పంచేశారంటూ చంద్రబాబు నాయుడు, ఆ వెంటనే అదే రాగం అందుకున్న సనాతని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ సృష్టించిన వివాదం దేశమంతా టీటీడీ పరువు తీసింది. ఇప్పుడు దానికి మించిన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలైన్లో 60 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనల నుంచి తాజాగా గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకెక్కి కలశాలు ధ్వంసం చేసేటంత స్థాయి వరకు చేరినటువంటి వైనమే అత్యంత ఆందోళన కలిగించే అంశాలుగా మారుతున్నాయి. ఎందుకు టీటీడీ ఇలా అవుతుంది? తిరుమలలో అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితి రావడానికి కారకులు ఎవరు? ఇది చాలామందిలో మొదలైనటువంటి చర్చ, అనేక మందిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం కూడా. తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టీటీడీ నిర్వహణలో లోపాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి ద్వారదర్శన దర్శనాలన్నీ తొలి 3 రోజులు సక్సెస్ఫుల్గా సాగించారు, సమన్వయం కుదిరింది, అన్నీ సక్సెస్ఫుల్గా సాగాయి అని మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ వార్తలు ప్రింట్ అవుతున్న సమయంలోనే తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయం గోపురం పైకెక్కి లెక్కర కోసం డిమాండ్ చేసేదాకా మందుబాబు హల్చల్ చేసినటువంటి వైనం చాలా విడ్డూరంగా మారింది. అంటే మీడియాలో కథనాలకి, తిరుమలలో పరిస్థితులకి, టీటీడీ వైఫల్యాలకి ఎక్కడా పొంతనుండడం లేదు అనేది తేట తెల్లమవుతుంది. మరి ఇలా వరుస ఉదంతాలు వెలుగులోకి వస్తున్న వైనం దేనికి సంకేతం? ఎక్కడికి దారి తీస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం పదే పదే వివాదాల్లో ఎందుకు ఇరుక్కుంటుంది? టీటీడీ వివాదాల చుట్టూనే అందరిలో చర్చ జరగాల్సిన అఘాయిత్యం ఎందుకు వస్తుంది? ఆధ్యాత్మిక క్షేత్రంలో అత్యంత పగడ్బందీగా దర్శనాలకు ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం ఎందుకు విఫలమవుతుంది? భద్రతా వైఫల్యానికి కారకులెవరు? అర్ధరాత్రి పూట గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఒక మందుబాబు ఎక్కేస్తుంటే నియంత్రించలేనంత కళ్ళు మూసుకుని టీటీడీలో భద్రతా యంత్రాంగం ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉదయిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒక తిరుమలలోనే కాకుండా అనేక చోట్ల ఆలయాల్లో వివాదాలు పెరుగుతున్నాయి. సింహాచలంలో ప్రసాదంలో నత్తొచ్చిందని చాలా పెద్ద వివాదం, కేసులు పెట్టేటంత వరకు వెళ్ళింది. అది ముగిసిన తర్వాత ద్రాక్షారామంలో శివలింగాన్నే ధ్వంసం చేసేసేటువంటి ఘటన, అది కూడా ఆలయంలో అర్చకుడి ధోరణికి వ్యతిరేకంగా ఒక భక్తుడే చేసినటువంటి చర్యగా పోలీసులు నిర్ధారించడం, ఇట్లా అనేక ఆలయాల్లో వరుసగా జరుగుతున్నటువంటి అపశృతులు, అపచారాలు దేనికి సంకేతం? తిరుమలలో చంద్రబాబు నాయుడు రాజేసినటువంటి రాజకీయ వివాదాలకి ఇవన్నీ కొనసాగింపులా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ ఆలయంలో ఎలాంటి ఘటన జరిగినా అది రాజకీయ రంగు పులిమేసుకుంటుంది. రాష్ట్రంలో మత రాజకీయాలు పెరుగుతున్నాయి అనడానికి సంకేతంగా మారుతోంది. మతం చుట్టూ రాజకీయాలు చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి, పరకామణి కేసులను ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలి అని చంద్రబాబు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మతాచారాలని ఉపయోగించుకుని రాజకీయంగా ప్రయోజనం పొందాలనే కాంక్షతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ అదే సమయంలో తమ హయాంలోనే వరుసగా జరుగుతున్నటువంటి ఉదంతాలు, రాష్ట్ర నలుమూలల ప్రధాన ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఘటనలు అన్నీ ప్రభుత్వ పరువును తీస్తున్నాయి, ఆయా ఆలయాల ప్రతిష్టను మంటగలిపేస్తున్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాటిని మరింతగా దిగజార్చేస్తున్నాయి, దేశంలో అనేక మంది భక్తుల ముందు చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఒకవైపు ఉత్తరాదిన అయోధ్య లాంటి ఆలయాలకి ప్రాధాన్యత పెంచాలి అని మోదీ సర్కార్ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అయోధ్య చుట్టూ విస్తృతమైన ప్రచార కార్యక్రమాలకు పూనుకుంటోంది. స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి అయోధ్య ఆలయ ప్రచార కార్యక్రమాలకి భారీగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాల మూలంగా ప్రతిష్ట దిగజార్చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడి సన్నిధిలో వరుసగా జరుగుతున్నటువంటి వివాదాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి, ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి, అనేక రకాల సమస్యలకు కారణమవుతున్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తున్నాయి.
ఒకవైపు తిరుమల ఇలా దిగజారిపోతుంటే ఎవరికి ప్రయోజనం అన్నది కూడా ఆలోచన లేకుండా తిరుమల చుట్టూ రాజకీయ విద్వేషాలు, రాజకీయ క్రీడలు ఆడుతున్నటువంటి వివిధ పార్టీల పెద్దల తీరు కలవరపరిచేటువంటి విషయం. ముఖ్యంగా దీనన్నిటికీ ఆద్యం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇప్పటికైనా తిరుమలలో భద్రతని కట్టుదిట్టం చేయాలి, అపశృతులు దొరలకుండా నివారించాలి, రాజకీయ ప్రయోజనాలు ఆశించి సాగించే కార్యక్రమాలు కాకుండా ఆ ఆలయ ప్రతిష్టను పెంపొందించే దిశలో ప్రభుత్వ చర్యలు ఉండాలి. లేదంటే మాత్రం లక్షలాది మంది యాత్రికుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభుత్వం చెదరగొట్టేసినట్టు అవుతుంది, దాని మీద తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు అవుతుంది అన్నది పాలక పార్టీ పెద్దలు గుర్తించాల్సిన బాధ్యత ఉంటుంది.